హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వెళ్ళకుండా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు వీడియో ఏంటిదంటే, మన స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎస్ఐఆర్ అని పెట్టడం జరిగింది. ఇటీవలని కొన్ని స్టేట్స్లో కూడా ఎస్ఐఆర్ అని అయిపోయింది. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో కూడా ఎస్ఐఆర్ అనేది ఉంటుంది. అసలు ఫస్ట్ ఎస్ఐఆర్ అబ్రివేషన్ ఏంటంటే స్పెషల్ ఇంటెంటివ్ రివిజన్, అంటే ఓటర్ రివిజన్ ఇవాళ చేస్తారు. ఇది మనకి ఎస్ఐఆర్ అనేది 2002లో ఎస్ఐఆర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడే ఎస్ఐఆర్ చేయడం జరుగుతుంది. అసలుకి ఎస్ఐఆర్ ఎవరు చేస్తారు అంటే, ప్రతి ఒక్క గ్రామంలో బిఎల్ఓలు అని ఉంటారు. అండ్ బిఎల్ఓలు అంటే ఎవరు కాదు, మన గ్రామస్థాయి అధికారులు ఉంటారు. అంటే వాళ్ళంటే మనకి ఎలక్షన్ టైంలో ఓటర్ స్లిప్స్ ఇస్తారు కదా, వాళ్ళే బిఎల్ఓలు అంటారు. ఇది కూడా ప్రత్యేకంగా బిఎల్ఓలు అనేది ఏర్పడడం జరుగుతుంది. మనకి ఈ మంత్ 26th రోజు నుంచి ఎస్ఐఆర్ అనేది మన తెలంగాణ స్టేట్లో జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే, ఇదివరకు కొన్ని స్టేట్స్ అయిపోయింది, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్స్ అనేది వస్తాయి. ఎస్ఐఆర్లో వచ్చేసి ఎవరైనా రెండు మూడు ఏరియాలో ఓటర్ ఉంటే ఓటర్ అనేది ఒకటే ఏరియాలో ఉంచుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఇక్కడ వేరే దగ్గరికి, సపోజ్ ఎగ్జాంపుల్ 2 చోట్ల ఓటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఇష్టం ఉన్న దగ్గర ఉండొచ్చు, లేకపోతే తీయచ్చు. కంపల్సరీ ఒక దగ్గరనైతే ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే మీరు ముందే ఆ బిఎల్ఓకి చెప్పాలి, మా ఓటర్ ఇక్కడికి వెళ్ళి డిలీట్ చేయండి, లేకపోతే ఇక్కడ డిలీట్ చేయకండి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు చూస్తారు. అదేవిధంగా మనకి మ్యాపింగ్ అనేది బిఎల్ఓలు చేస్తారు. మ్యాపింగ్ అంటే మన ఫ్యామిలీకి నెంబర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, దాన్ని మ్యాపింగ్ అంటారు. మరొక విషయం ఏంటంటే, మనకి 2002 తర్వాత పుట్టడం కానీ వాళ్ళందరూ కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటర్ ఐ కార్డు, 12 లైసెన్స్ కానీ అన్నీ చూపించడం జరుగుతుంది. అది మన రాష్ట్రం. ఒకవేళ అది కాక కొంతమంది ఇల్లీగల్ అంటే వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటర్ అనేది నమోదు చేసుకుంటారు. అట్లాంటి ఓటర్లు అనేది వెళ్తాయి. దీనికి ఏంటంటే పరీక్షలను చేయబోతున్నారు. అంటే ఒక్కొక్కటి ఉండాలి, 2-3 జాగాలు ఉండద్దు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో చెప్పాలంటే ఓట్లు అనేవి చాలా డిలీట్ అయినాయి. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్లో 3,90,000 ఓట్లు అనేవి డిలీట్ చేయడం జరిగింది. అంటే ఇన్ని ఓట్లు అనేవి అక్కడ వచ్చింది. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చి ఇల్లీగల్గా వాళ్ళు ఓటర్ అనేది అమలు చేసుకున్నారు. వాళ్ళ ఓటర్లు అనేవి డిలీట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్. మన తెలంగాణలో కూడా 25 నుంచి ఉంటుంది. దానికి